మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీవిద్య ఉపాసకురాలు గీతా కుమార్ అమ్మగారు ఉన్నారు. వారిని అడిగి మనం బోల్డ్ అనే సందేహాలు నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో దేవుడి గదిలో విపరీతమైన ఫొటోస్ ఉంటాయి. అసలు నిజంగా దేవుడి గదిలో పూజా మందిరంలో ఏ ఏ దేవుడి ఫొటోస్ ఉండాలి, ఎన్ని ఉండాలి, ఒకవేళ ఎక్కువ ఫొటోస్ ఉన్న వాళ్ళు వాటిని తీసేయొచ్చా? అంటే ఎందుకంటే అమ్మ, ఏదన్నా పండుగ వచ్చింది లేకపోతే గ్రహణం వచ్చింది, ఇక ఈ ఫొటోస్ కడగడంలోనే వాళ్ళకి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇన్ని ఫొటోస్ ఉన్నాయి, నేనెప్పుడు కడగాలి, నేనెప్పుడు వంట చేయాలి, నేనెప్పుడు తినాలి. మీరు గత వీడియోలో అన్నారు, ఏకాగ్రత లేని పూజ నిజంగానే ఆ దైవం వరకు వెళ్ళదు. మరి ఇది కూడా అంతే కదమ్మా, దేవుడి పటాలు శుభ్రపరచడంలో కూడా ఏకాగ్రత ఉండాలి కదా? శుభ్రపరచడంలో కాదు, ఉమ్. దేవుణ్ణి మనం పూజ చేసే దాంట్లో ఏకాగ్రత ఉండాలి. ఉమ్. ఇప్పుడు ఏంటి అంటే, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా దేవుడి ఫోటోలు తెచ్చుకుంటారు చాలా మంది. దేవుడు రూమ్ నిండా నింపేస్తారు, ఓ 30-40 ఫోటోలు పెడతారు. మళ్ళీ దీంట్లో ఏంటంటే విష్ణుమూర్తి ఒక 10 అవతారాలని, ఈయన వెంకటేశ్వర స్వామి, ఈయన పాలసముద్రం విష్ణుమూర్తి, ఈయన కృష్ణుడు, మళ్ళీ వాళ్ళల్లో అవతారాలు ఫోటోలు తెచ్చుకోవడము. అమ్మవారి యొక్క అవతారాలు, ఈమె బాల అమ్మ, ఈమె లలితమ్మ, ఈమె కామాక్షి అమ్మ, ఇలా పూర్తిగా నింపేసి వాటికి బొట్లు పెట్టేసి, ఇంకోటి ఇప్పుడు ఏమంటే జ్యువెలరీతో అలంకరిస్తున్నారు. అవునమ్మా. మళ్ళీ ఫోటోలకి అవును. విగ్రహాలకు అలంకరణ చేస్తున్నారంటే అది వాస్తవం, చేసుకోవచ్చు. ఫొటోస్ కి జ్యువెలరీ పెట్టడం ఏంటి? ఉమ్. ఒక బొట్టు పెడితే చాలు, అది కూడా మన సాటిస్ఫాక్షన్ కోసమే. ఆల్రెడీ అన్ని ఉంటాయి. అసలు కొందరు బొట్లు పెడతారమ్మా, దేవుడు అదేదో ఫేస్ సినిమాలో కూడా కనబడదు. అంత పెద్దగా పెట్టేసింటారు, చేతులకి ఎన్ని కాళ్ళకి బొట్లు. ఆ, బొట్లు తప్ప పాపం లోపల ఏ దేవుడు ఉన్నాడా అనేది కనపడదు. చూస్తాం ఇలాంటివన్నీ. ఆ. దీని పిచ్చి అంట నేనైతే. అంటే ఇంతకు ముందు పెట్టుకున్న వాళ్ళంటే ఒక్కటమ్మా, ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి, చాలా జనాలు ఉండేవాళ్ళు. ఒకరు కాకపోతే ఒకరు వర్క్ చేసేవాళ్ళు. అవును. ఒకరు తూడిస్తే, ఆ. ఒకరు కడిగితే, ఒకరు ఒకరు బొట్లు బొట్లు పెడితే, పెడితే. ఒకరు సర్దితే, అవును. ఇలా ఉండేది పూర్వము. ఆ. పూర్వం ఎవరు ఇన్ని ఫోటోలు ఎక్కడ పెట్టుకుంది కూడా మనం పెట్టుకున్నారు. చూసినాం, నాకు అవును, తెలిసి. అవును. ఇప్పుడు అందరికి పిచ్చి వెర్రి ఎక్కువ అయిపోయింది జనాలకి ఈ ఉమ్. దేవుడి పట్ల, మన ఉమ్. ఆధ్యాత్మికం పట్ల. ఇలానే కదా ఉమ్. ఇప్పుడు నువ్వు చూడు, ఆ ఉమ్. దేవుడి ఫొటోస్ కడగడానికే గంటలు గంటలు టైం పెడతావు. ఉమ్. నీకు బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, నీకు హెడేక్ ఉండొచ్చు, లేదంటే నువ్వు కొంచెం నీరసంగా ఉండొచ్చు. నువ్వు నెక్స్ట్ పూజ చేయాలంటే ఎక్కడ వస్తుంది నీకు ఏకాగ్రత? రాదు. మామూలుగా జనరల్ గా ఒక మనిషి దేవుడిలోకి పోతే 1.5 hours పడుతుంది ఉమ్. పూజ, ఉమ్. లేదా ఒక 1/2 hour అనుకోండి. ఒక 1/2 hour పూజ చేయడానికి దానికి ముందు ఒక 2 గంటలు నువ్వు సర్దాలి, 2 గంటలు తుడవాలి. నువ్వు చేసే పూజ 1/2 hour. అలంకరణ, బాహ్య అలంకరణ, ఉమ్. ఎంతసేపు బాహ్యము, బయట భౌతికం ఇదే ఉంటది తప్ప లౌకికం ఉండదు, ఉమ్. అంతర్గతం ఉండదు. అంతర్గతం ఏంటి? తక్కువ ఫొటోస్ పెట్టుకొని మ్మ్. ఎక్కువ పూజ చేయండి. మీరు ఆ కడిగి 2 గంటల సమయము మీరు వెచ్చిచ్చారనుకో, లలిత సహస్రనామం చదవచ్చు, త్రిశతి చదవచ్చు, విష్ణు సహస్రనామం చదవచ్చు. ఉమ్. 1/2 hour వేసుకున్నా. ఓ పంచోపచార పూజ ఒక 1/2 hour అనుకోండి. మ్మ్. ఎన్ని సంవత్సరాలు చదివిరి? మనకి ఏం చెప్తారు అంటే, కోటి పూజా ఫలితం ఒక స్తోత్రం అంటారు. నువ్వు కోటి పూజలు చేసినా కూడా ఒక స్తోత్రం చదివితే ఆ ఫలితం ఉంటది. కోటి స్తోత్ర ఫలితము ఒక మంత్రము. ఇప్పుడు నీకు మంత్రోపదేశం ఉంది, నువ్వు ఎంతసేపు ఫోటోలు కడిగాకే 2 గంటలు వెచ్చిస్తే, ఆ 2 గంటలు నువ్వు మంత్రం జపం చేసే పెడితే నీకు కౌంట్ పెరుగుతుంది, సిద్ధి కలుగుతుంది. నీకు ఆ మంత్రం నీ బాడీలో ఇన్బిల్ట్ అవుతుంది. ఆ మంత్రం యొక్క శక్తి. 2 గంటలు నువ్వు ఆ మంత్రం పెట్టుకున్నావంటే, నార్మల్గా ఎంత పెద్ద మంత్రమైనా 2 గంటలు చేస్తే 1000 వస్తుంది కౌంట్. అవును. నువ్వు 1000 జపం చేసినట్టే కదా. అవును. ఈ 1000 జపం చేసేది అంతర్గతం. నువ్వు ఎంతసేపు 2 గంటలు ఫోటోలు దూచేది బాహ్యం. అది నీ కొరకు, నీ సాటిస్ఫాక్షన్ కొరకు, నీ మనసు కొరకు నువ్వు పెట్టుకొని తుడుస్తున్నావు వాటిని, అంతే. మళ్ళీ ఈ 2 గంటలు ఎలా వాళ్ళు టైం స్పెండ్ చేస్తారంటే, ఫోన్ మాట్లాడుతూ స్పీకర్ అడ్జస్ట్ మ్మ్. చేసుకో, పటాలు క్లీన్ చేసే వాళ్ళు కూడా అన్ని ఉన్నారు. ఫోన్ మాట్లాడుతూనే. అన్ని ఫోన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో ప్రతిది, వంట చెయ్యు ఫోన్ మాట్లాడు, అంతే. దేవుని పూజ చెయ్యు ఫోన్ ఫోన్. మాట్లాడు, దేవుని పటాలు కడుగు పుస్తకాలు ఫోన్ చదవడం మాట్లాడు. కూడా అంతే. ఇంకొకటి స్తోత్రాలు చేస్తారు, ఫోన్లు వస్తున్నాయని పక్కన లిఫ్ట్ చేసి వీళ్ళు వినిపిస్తారు, నేను స్తోత్రాలు చదువుతున్నాను, ఒక 10 నిమిషాలు ఆగు నువ్వు చెయ్యి అన్నట్టు అటుపక్క వాళ్ళకి. ఫోన్ ఆఫ్ చేసి, ఫోన్ సైలెంట్ లో పెట్టి ఆఫ్ చేయొద్దులే. అవును. ఎందుకంటే ఆఫ్ చేస్తే అవతల ఎక్కడ టెన్షన్ పడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అవును. సైలెంట్ లో పెట్టుకో, సైలెంట్ లో పెట్టి చేసుకో, ఎవరు వద్దన్నారు? నిజం. ఇక్కడ ఇంకొకటమ్మా, మనకి ఆమోదింపబడిన దేవుడి ఫోటోలు కొన్ని ఉన్నాయి. మ్మ్. ఏంటి అంటే, మనకి ఆదిశంకరాచార్యులు చెప్పిన పంచైతన పూజ అనే ఉంది. పంచైతన పూజలో 5 దేవతలు ఉంటారు. ఒకటి విఘ్నేశ్వరుడు, శివుడు, అమ్మవారు, విష్ణువు, సూర్యుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి.
వీళ్ళ ఫోటోలు మనం పెట్టుకోవచ్చు. ఓకే. వీళ్ళ ఫోటోలు అందరూ పెట్టుకోవచ్చు. అందరూ మీన్స్ నీకు వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడైనా నువ్వు ఈ ఫోటోలు పెట్టుకోవచ్చు. హ్మ్. శివుడు ఇంటి దేవుడైనా కూడా ఈ 5 మూర్తులు, 6 మూర్తుల్ని నువ్వు పెట్టుకోవచ్చు ఫోటో రూపంగా. హ్మ్. దీనికి ఏం అభ్యంతరం లేదు. అంతేకాని నువ్వు విష్ణుమూర్తి పెట్టుకొని విష్ణుమూర్తి 10 దశావతారాలని పెట్టుకోవడము, హ్మ్. అమ్మవారిని పెట్టుకొని అమ్మవారి యొక్క 10 దశావతారాల్ని పెట్టుకోవడము, హ్మ్. శివుడు అమ్మవారితో కలిసిన శివుడు ఒకడు, సింగల్‌గా ఉన్న శివుడు ఒకరు, అర్ధనారీశ్వరులు ఒకరు. అర్ధనారీశ్వరులు అవును. ఒకరు. ఇది అంతా పిచ్చి అంట నేను. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య హ్మ్. స్వామి ఒక్క ఫోటో, అందరిది ఒక ఫోటో హ్మ్. పెట్టేసుకొని నిత్య పూజ చేసుకోవచ్చు. హ్మ్. దానికి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఈ ఫోటోలు పైన ఉన్న ఇంట్రెస్టు, ఈ మా దేవుని రూమ్‌లో ఇన్ని ఫోటోలు కనపడాలి, నేనేదో గొప్పగా కనపడాలి. హ్మ్. నీ గొప్ప, నీ ఇది తప్ప అక్కడ ఏం కనపడదు. ఏముండదు. నీ గొప్పనే అది. అంతే. నువ్వు ఒక ఫోటో పెట్టుకొని పూజ చేయి. ఇక్కడ మనకి భగవంతుడు ఏం చెప్పాడు అనంటే, భిన్నత్వంలో ఏకత్వం అనేది మనకుంది. ఏంటి? నువ్వు ఒక్కరిలోనే అందరిని చూడాలి. హ్మ్. అంతే తప్ప అందరి ఫోటోలు తెచ్చిపెట్టుకొని నేను వీళ్ళల్లో బాలని చూస్తా, వీళ్ళల్లో త్రిపురాని చూస్తా, వీళ్ళల్లో కాళీని చూస్తా, కాళీ అమ్మ ఫోటో చూస్తేనే కాళీని చూసినట్టు. లలితమ్మ ఫోటో చూస్తేనే నువ్వు లలితమ్మని చూసినట్టంటే నీ భక్తి ఎక్కడా? నువ్వు లలితమ్మలోనే కాళీ అమ్మని చూడాలి, లలితమ్మలోనే బాలమ్మని చూడాలి, లలితమ్మలోనే నువ్వు విష్ణువు చూడాలి, లలితమ్మలోనే నువ్వు శివుని చూడాలి. చైతన్యం అంతా ఒకటే అనే భావన నీకు కలిగినప్పుడు నువ్వు ఇన్ని ఫోటోల జోలికెళ్ళవు. రైట్. నిజమే. ఇప్పుడు మీరన్నట్టుగా ఉన్న ఫోటోలు కొంతమంది ఈ భావన వచ్చేస్తది ఏదో ఒక హ్మ్. టైంలో. అవును. వాళ్ళు తెలుసుకుంటారు. ఆ! భగవంతుడు జ్ఞానం ఏదో ఒక టైంలో ఇస్తాడు. ఇంక అవును. ఇవ్వకపోతే వాళ్ళ కర్మ. అది. ఏదైనా భగవంతుడు ఇస్తేనే జరుగుతుంది. హ్మ్. ఇలాంటి జ్ఞానం తెలుసుకున్నప్పుడు తీసేస్తారు. హ్మ్. ఇక్కడ చాలా మందికి అపోహ ఏంటంటే, మేం చేసిన పూజా ఫోటోలు ఒకరికి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఏం కాదు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో దేవుడి ఫోటోలు లేవు. హ్మ్. మీరు ఇవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళు అడిగారు హ్మ్. మిమ్మల్ని. ఇవ్వండి. మీ ఇంట్లో చేసేదైనా పూజే, వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఇంట్లో చేసుకునేదైనా పూజే. నిజమే. ఆ ఇంట్లో పెట్టుకున్న అమ్మవారు ఒకటే, మీ ఇంట్లో హ్మ్. పెట్టుకున్న అమ్మవారు ఒకటే. వాళ్ళు భగవంతుడిని చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మనం అలా ఇవ్వడం వల్ల, అయ్యో! ఆ అక్క ఇచ్చింది. మేము ఖచ్చితంగా దీపం నిజం. పెట్టుకోవాలి. ఆ అక్క ఈ ఫోటోలకి చాలా బాగా పూజ చేసేది. నేను రోజు దీపం హ్మ్. పెట్టుకోకపోతే ఎట్లా? ఈ భావన కలిగి హ్మ్. వాళ్ళు కూడా భక్తి పరంగా వస్తారు. హ్మ్. ఇక్కడ ఏమైపోతుందంటే మనం చేసిన పూజా ఫోటోలు ఇస్తే మన అదృష్టం అంతా వాళ్ళకెళ్ళిపోతుందేమో. హ్మ్. అంటే వాళ్ళకి కాదా భగవంతుడు? అంతే కదా! అంటే ఇక్కడ మనం చేసిన పూజ, మనం చేసిన మన దగ్గర ఉన్న ఫోటోల్లోనే భగవంతుడు ఉన్నట్టు వీళ్ళు భావన. నేను చేసిన పూజలోనే భగవంతుడున్నాడు. నా ఇంట్లో ఫోటోలోనే భగవంతుడున్నాడు. అంటే బయట ఎక్కడ లేడా భగవంతుడు? ఒక ఫోటో ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలోచన? నీ అదృష్టం ఏం పోదు. వాళ్ళు నిత్య దీపము పెట్టుకొని వాళ్ళు మారినారంటే ఆ పుణ్యం కూడా నీకే నీకే వస్తుంది. వస్తుంది. కరెక్ట్. చెప్పాలంటే. హ్మ్. ఇంకొకటి దేవుడి ఫోటోస్, గ్లాసెస్ ఉన్న ఫోటోస్ తీసుకుపోయి వాటర్‌లో వెయ్యొద్దు. హ్మ్. ఎందుకంటే చేపలుంటాయి. ఇంకోటి మనుషులు కూడా పోయి నిజం. మునుగుతుంటారు. అవును. వాళ్ళకి ఇబ్బంది గదా! హ్మ్. మనం అనుకుంటాము, మనం ఇక్కడ వాటర్‌లో ఫోటో వేస్తే అది హ్మ్. ఎవరికీ తగలదులే అని. హ్మ్. ఎప్పుడో ఒకసారి ఎవరికొకరికి తగిలినప్పుడు వాళ్ళు ఆ సెకండో, ఒక అరగంటో, ఒక గంటో బాధపడతారు చూడు. ఆ గంట మనకి రిటర్న్ పాపంలో వస్తుంది. ఏది చేసినా కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఎవరికైనా ఇవ్వచ్చు. టెంపుల్స్‌లో ఇవ్వచ్చు. పూజ చేసుకునే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎక్కువ ఫోటోస్ పెట్టుకోవద్దు. హ్మ్. ఈ 5 మూర్తుల ఫోటోలు పెట్టుకోండి. ఇంకా ఈజీ అంటే ఒకటే ఫ్రేమ్‌లోనే 5 పెట్టుకోండి. హ్మ్. ఆ ఇంకా ఒక్క ఫ్రేమ్ ఈజీ. నీకు పెట్టేసుకోవచ్చు. మంచిగా టైం దొరుకుతుంది. అది. నిజం ఒక అమ్మా. దేవుడికి ఒక పంచపాత్ర, మనకొక హ్మ్. పంచపాత్ర, హ్మ్. అగరబత్తులు పెట్టేది, హ్మ్. నైవేద్యం పెట్టేది, 2 అబ్బా! కుందులు, ఒక ఫోటో. ఫ్రీ. హ్మ్. మంచిగా పూలు నిజం. పెట్టుకొని పూజ చేసేసుకోండి. ఇంకా మీకు జపం చేసుకోవడానికో, స్తోత్రం చేసుకోవడానికో, ధ్యానం చేసుకోవడానికి నిజం. ఎక్కువ టైం దొరుకుతుంది. ఈ హ్మ్. క్లీనింగ్ ప్రాసెస్‌లోనే మీరు టైం అంతా అయిపోగొడుతున్నారు. అవును. ఇంకెక్కడ మీరు కూర్చుంటారు? ఇంకోటి ఈ క్లీన్ చేయకపోతే మనసొప్పదు. ఒప్పదు. ఇంక ఇట్లా గ్రహణాల టైం ఉన్నప్పుడు అసలకే ఒప్పదు. అవును. క్లీన్ చేసుకోవాలా. ఖచ్చితంగా ఆ! క్లీన్ చేసుకోవాలా. గ్రహణం అవి ఉన్నప్పుడు. అవును. అంత టైం అక్కడ అయిపోయి, మీ హ్మ్. శరీరంలో శక్తి అయిపోయి, మీరు ఇంకేం కూర్చుంటారు దేవుని దగ్గర? కరెక్టే. కంప్లీట్‌గా తగ్గిచ్చేసేయండి. హ్మ్. ఒకటి ఇక్కడ ఏమైపోతుందంటే, సాధకులకి ఒకటి హ్మ్. చెప్తారు. హ్మ్. నార్మల్‌గా గృహస్థులు ఈ హ్మ్. ఫోటోస్ పెట్టుకోవచ్చు. హ్మ్. సాధన పరంగా ఉంటారు. సాధన పరంగా ఉండేవాళ్ళు ఏ దేవతా మూర్తినైతే సాధన చేస్తున్నారో, ఆ హ్మ్. దేవతా మూర్తిని ఒకటే పెట్టుకుంటే చాలు. ఓకే. మంత్రోపదేశం ఉండి, గురువు ఉండి, ఇప్పుడు హ్మ్. మేము శ్రీ విద్యలో ఉన్నాం. హ్మ్. మా దగ్గర ఏముంటుంది అమ్మవారి విగ్రహం, అమ్మవారి యంత్రం ఉంటుంది. హుహు. కొంతమంది వైష్ణవ సాంప్రదాయంలో ఉంటారు. వాళ్ళ హ్మ్. దగ్గర ఏముంటాయి సాలగ్రామాలు, విష్ణుమూర్తి ఉంటారు. వాళ్ళకి మెయిన్ అదే. ఇంక వాళ్ళు హుహు. ఇంకా వేరే ఏ దేవుళ్ళని పోరు. ఓకే. పెట్టుకోవాలనుకోరు. ఎందుకు పెట్టుకోవాలనుకోరంటే వాళ్ళు ఉన్న దాంట్లోనే అందరిని చూసుకుంటారు. ఆ స్థితికి వాళ్ళొచ్చేస్తారు. ఆ స్థితికి రావాలనే ఒక్కటినే పెట్టుకో అని చెప్తారు. అది. ఒక్కరినే హ్మ్. పెట్టుకోవాలి అని చెప్పుకుంటాం. ఒకవేళ 5గురిని పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, మాకి ఎల్లమ్మ కులదేవత, హ్మ్. పోచమ్మ కులదేవత, మాకి ఇట్లా అవును. వీళ్ళున్నారు. ఇలాంటి వాళ్ళు మీ కులదేవత ఫోటోని ఒక్కటే పెట్టుకోండి. ఇంక ఇవన్నీ పెట్టుకునే అవసరమే లేదు.
ఎవరి ఇంటి దేవుడు వాళ్ళకి ఇంటి దేవుడి పైన చాలా నమ్మకం ఉంటుంది. ఇంకోటి ఉమ్. ఆయన మన ఇలవేల్పు కాబట్టి కంప్లీట్ గా మనల్ని రక్షిస్తూ వస్తాడు. ఉమ్. ఇలా రక్షిస్తూ వస్తాడు కాబట్టి మనం ఆయన ఫోటో ఒక్కటి పెట్టుకున్నా చాలు, ఇంకా మళ్ళీ ఇవన్నీ పెట్టుకునే అవసరం లేదు. ఓకే. ఇలా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఫోటోలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా మైండ్ సెట్, ఉమ్. అలాంటి వాళ్ళు పెట్టుకోవద్దు. ఎంత తగ్గించుకుంటే మీకు అంత శ్రమ తగ్గుతుంది, మీరంత నిజంగా. భగవంతునికి దగ్గర అవుతారు. భగవంతుడికి దగ్గర అవుతారు. నిజమమ్మ, మీరు అన్నట్లు వాళ్ళ శక్తి, వాళ్ళ ఏకాగ్రత ఎనర్జీ అంతా అంతా అక్కడే పోతుంది కదా. అయిపోతుంది, అంత అక్కడే అయిపోతుంది. నెక్స్ట్ ఇక ఆకలేస్తూ ఉంటది, ఇక మ్మ్. తినాలి, ఇదే. ఇంకొకటి ఒక 30-40 ఫొటోస్ పెట్టేసుకొని 10 ఫొటోస్ అనుకుందాం, పెట్టేసుకొని నువ్వు ఎప్పుడు 3 గంటలకు లేస్తావు, 6 గంటల వరకు కడుగుతావు, బ్రహ్మముహూర్త కాలం అంతా అక్కడే అయిపోయింది. నువ్వు మంచి టైమింగ్, ప్రీషియస్ టైం అంటాం కదా, అలాంటి టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. అదే నువ్వు తక్కువ ఒక ఫోటో 2 ఫోటో పెట్టుకున్నావు, 5 ఫోటోలు అనుకుందాం, షూట్ చేస్తావు, వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లో నీ వర్క్ అయిపోతుంది. 3:30-4 కి వర్క్ అయిపోతుంది. 4 నుండి నువ్వు పూజ పెట్టినా కూడా బ్రహ్మముహూర్తంలో చేసిన ఫలితం నీకు Correct. వస్తుంది. ఆ అకౌంట్ నీకు పడిపోతుంది. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? భగవంతుడు సర్వము వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు పూర్తి చైతన్యమూర్తి. ఆయన ఏదో మన ఫోటోల్లోనే ఉండడు, మన ఇంట్లోనే ఏం ఉండడు, సర్వము వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఫోటోలు అనేటివి తగ్గించుకొని మనం చూసుకుంటూ చేసుకుంటుంటే చాలు. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.